మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లారా, అందరు బాగున్నారు కదా? చూడండి, ఈ దేవునికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము 18-19 వచనం చూద్దాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, అంటే గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. కాబట్టి ప్రియారా, ఈరోజు మనం ధ్యానించబోయే యొక్క అంశం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క లక్ష్యం. అసలు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, అది ఈరోజు మనం ధ్యానించబోయే అంశం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు. ముందుగా నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తున్న దేవా కృప తండ్రి, ఎదురుకమైన ప్రభా తండ్రి, మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందము తెలియజేసుకుంటున్నాము దేవా. ఇగో తండ్రి, స్థుతులపై ఆసీనుడైన దేవా నీకే స్తోత్రములు వందము తెలియజేసుకుంటున్నాము ప్రభా. ఇగో తండ్రి నాయన వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి మీరు మాతో ఉండండి నాయన ప్రభా. నాయన ప్రభా మాతో ఉండి మమ్మల్ని నడిపించండి నాయన ప్రభా తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరూ తండ్రి వినగల దేవుడు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని, నన్ను నీతిలో చాటు మరుగుపరచమని, నీ బూరగాన్ని సాధారణమైన వాడుకున్నామని మా ప్రభువైన యేసు అమృతమాల విన్నముగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. యేసుక్రీస్తు భూమిపై ఉన్న వారికి సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడండి. సువార్త ప్రకటించడానికి ఆయన భూమిపై ఉన్న వారికి సువార్త ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సువార్త అంటే ఏంటి? మంచి వార్త. సువార్త అంటే మంచి వార్త. కాబట్టి యేసు యొక్క సందేశము ఈ లోకములో ఉన్న సమస్త జనులకు, ఒక ఇశ్రాయేలుకే కాదు, ఒక క్రైస్తవులకే కాదు, సమస్త జనులకు, ప్రపంచంలో ఉన్న సమస్త జనులకు కూడా యేసు యొక్క సువార్త అన్నమాట. కాబట్టి యేసు యొక్క జన్మ ఒకటే కాదు, ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశం కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించబడింది. ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశ్యం కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించబడింది అనేక మంది ప్రవక్తల ద్వారా. అందుకు మనం చూసినట్లయితే పెద్ద ప్రవక్తల్లో యెషయా ప్రవక్తను మనం చూస్తాం కదా. ఆయన ప్రవచించారు చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, ఇక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టేను అని ముందుగా రాసినట్లుగా మనం చూస్తాం, ప్రవచించినట్లుగా. శిశువు అంటే ఇక్కడ ఆడ లేక మగ కూడా అనవచ్చు, శిశువు. అందుకే వెంటనే మరి ప్రవక్త ఏం రాశారు? మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద ఏముంటుంది? రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఈ విధముగా ప్రభు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరి ప్రభుని గురించి ప్రవచించడం జరిగింది. ఆయన పుట్టక ముందు ఎన్ని వందల సంవత్సరాల క్రితం తెలుసా? 700 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు యెషయా ప్రవక్త. 700 సంవత్సరాల క్రితమే ప్రవచించాడండి. అదే ఇర్మియా కూడా 23వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టయితే ఇర్మియా ప్రవక్త కూడా 23వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే ఇరవై 23వ అధ్యాయము 5వ వచనము మనం చూసినట్లయితే చూడండి, యెహోవా ఇలాగే ఆజ్ఞ ఇచ్చున్నాడు, రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకంగా నడుచుకొనుచు కార్యమును జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి ఈ విధముగా అనేక మంది ప్రవక్తలు ప్రభువు పుట్టక ముందే వందల సంవత్సరాల క్రితమే ప్రవచించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఆయన ఈ లోకానికి ప్రత్యేకమైన పని మీద పంపించబడ్డాడు. ఆయన ఈ లోకానికి ప్రత్యేకమైన పని మీద పంపించబడ్డాడు. ఆయన ఊరినే రాలేదండి ఈ లోకానికి, ప్రత్యేకమైన పని మీద ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. మరి 30 సంవత్సరాల వయసులో దేవుడు తనను పంపిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు పూనుకున్నాడు. అవేమిటో మనం చూద్దాం. 30 సంవత్సరాల క్రితము 30 సంవత్సరాల వయసులో దేవుడు తను పంపిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు పూనుకున్నాడు. అదేంటో మనము చూద్దాం. చూడండి, ఏం చదువుకున్నాం మనము? యోగా సువార్తలో చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించడానికి వచ్చాడు ఆయన. చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. యేసు ఈ లోకానికి వచ్చిన ముఖ్యమైన కారణము ఏంటంటే బంధింపబడిన వారిని, నిందింపబడిన వారిని విడిపించడానికి. బంధించబడిన వారిని, బంధకములతో, బంధకాలంటే ఏంటి? తాగుడు, వ్యభిచారం, జూదం, దొంగతనము, ఇలా రకరకాల ఇలాంటి అలవాట్లతో బంధించబడి ఉంటారే, ఆ బంధకాల నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. కాబట్టి బంధించబడిన వారిని, నిందించబడిన వారిని, అనేక మంది నిందల పాలైన వారు ఉంటారు. ఆ నిందించబడిన వారిని విడిపించడానికి, అనగా పాపం వలన సైతాను చేత ఆత్మీయంగా బంధింపబడిన వారిని విడిపించడానికి, స్వనీతి కలిగిన సమాజం చేత నిందించబడిన వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. రక్షించడానికి, వీరందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. చూడండి, మనము అది సువార్తల్లో చూస్తాం. ఎవరంటే వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ, ఆమెను ఏం చేస్తారు? ఆమె తరుముకుంటూ వస్తారు, రాళ్ళు పట్టుకుని ఆమె మీద కొట్టడానికి వస్తూ ఉంటారు అందరూ. అయితే ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అందరూ నిలబడిపోయినప్పుడు దేవుడు ఏమన్నాడు? చూడండి, వ్యభిచారం అంటే ఏంటి? 2 చేతులు కలిగితే నా చప్పట్లు కదా. మరి పురుషుణ్ణి ఎందుకు విడిచిపెట్టారు? అక్కడ పురుషుణ్ణి ఎందుకు విడిచిపెట్టారు? స్త్రీని ఒక్కదాన్ని ఎందుకు తీసుకొచ్చారు? వారు స్త్రీనే ఎందుకు తీసుకొచ్చారు?
ఇద్దరిని తీసుకురావాలి కదా, ఇద్దరిది నేరమే కదా. కాబట్టి వాళ్ళు తీసుకురాలా, ఒకదాన్ని తీసుకుని వచ్చి తరుముకుంటూ వచ్చారు, రాళ్ళు తీసుకుని వచ్చారు, రాళ్ళతో కొట్టడానికి వచ్చారు. కనుక మరి రాళ్ళతో కొట్టి శిక్షించాలని భావింపగా యేసు ఆమె పక్షాన్ని నిలబడి ఆమె సమాజం నుండి రక్షించాడు. ఆమెను ఎలా రక్షించాడు? ఆమెను ఆ సమాజం నుండి రక్షించాడు. ఏమన్నాడు? మీలో నేరం లేనివారు ఆమె మీద రాయి వేయండి అన్నాడు. మీలో ఏ నేరం లేనివారు, ఏ పాపము లేనివారు ఆ రాయి ఆమె మీద వేయండి అన్నారు. ఎవరన్నా వేశారా? ఒక్కరన్నా ఆమె మీద రాయి వేయడానికి ముందుకు వచ్చారా? అన్ని రాళ్ళని కింద పడేసి వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక మరి ఆమెపై మొదటి రాయి వేయవచ్చని వారితో ఆయన చెప్పగా, మీలో పాపం లేనివాడు ఆమెపై మొదటి రాయి వేయవచ్చని వారితో చెప్పగా మరి ఆ ధైర్యం వారికి లేకపోయింది. ఒక్కొక్కరు ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసు ఆమె పాపాలను కూడా క్షమించాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, నువ్వు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నావా? అలాంటి వ్యభిచార పరిస్థితులు నువ్వు కూడా ఉన్నావా? ఆ స్థితిలో నుండి కూడా నేను రక్షించడానికి వచ్చాడు ఈ లోకంలోనికైనా. ఆ స్థితిలో నుండి కూడా రక్షించడానికి ఈ లోకానికైనా వచ్చాడు. ఉన్నట్లయితే యేసు దగ్గరికి నువ్వేం చేయాలి? రావాలి. ఆ స్థితిలో ఉన్నట్లయితే అవన్నీ విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధికి నీవు వచ్చేవారికే ఉండాలి. ఆయన నిన్ను సంపూర్ణంగా క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. పిల్లారా, క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. అర్థమైంది కదా? ఇప్పుడు చెరలో ఉన్న వారిని విడిపించుటకు అంటే బంధకముల్లో ఉన్న వారిని, నిందించబడిన వారిని మరి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవ చూద్దాం. గుడ్డి వారికి చూపుని ఇయడానికి వచ్చాడండి ఆయన. దేనికి వచ్చాడు? గుడ్డి వారికి చూపుని ఇయడానికి వచ్చాడు. గుడ్డివారు అంటే ఈ భౌతికమైన గుడ్డితనం కాదండి, ఆత్మీయమైన గుడ్డితనము. భౌతికమైన గుడ్డితనం కాదు కానీ ఆత్మీయమైన గుడ్డితనము. అంటే ఏంటంటే క్రీస్తు లోకానికి వచ్చిన మరొక కారణం ఏంటంటే ఆత్మీయ గుడ్డితనాన్ని స్వస్థపరచడానికి. అంటే ఆత్మీయ గుడ్డితనం అంటే ఏంటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఆయన విశ్వసించక, ఆయన మన పాపాల నిమిత్తం మరణించాడని తెలుసుకుని కూడా ఆ ప్రభు దగ్గరికి వచ్చేవారు లేరు. వచ్చేవారు చాలామంది తక్కువగా ఉన్నారు. మరి ఆయన మన పాపాల నిమిత్తం మరణించాడని దేవుని తెలుసుకోవడానికి మార్గం యేసుక్రీస్తు మాత్రమేనని గ్రహించలేకపోయారు. యేసుక్రీస్తు మాత్రమే అని వారు గ్రహించలేకపోయారు. ఆయన మన పాపాల నిమిత్తమే మరణించాడు అన్న విషయాన్ని వారు చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఇది ఆత్మీయమైన గుడ్డితనము అంటే. ఆత్మీయమైన గుడ్డితనం అంటే ఇది. కాబట్టి యేసు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు మరణించాడు కదా, మరణించి మూడో దినమున మృత్యుంజయుడే ఆయన తిరిగి లేచాడు కదా. మరి యేసు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు క్రీస్తు యొక్క సందేశాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో చాలా వేగంగా విస్తృతంగా వ్యాపింపజేశారు ప్రభు యొక్క సందేశాన్ని, ఆయన యొక్క సువార్తను. అదే కాలంలో మనం ఒక వ్యక్తిని కూడా చూస్తాం. ఎవరు? సౌలు. ఈ సౌలు కూడా అనేక మందిని హింసించేవాడు, క్రైస్తవుల్ని బాధ పెడుతూ ఉండేవాడు సౌలు కూడా. అయితే ఈయన దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు ఆయన పిలుస్తాడు. సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని ప్రభు ఆయనతో మాట్లాడతాడు. ప్రభా నువ్వెవడవు అని మరి సౌలు ప్రశ్నిస్తాడు. నీవు హింసిస్తున్నా క్రీస్తుని నేనే అంటాడు కదా. ఈ విధంగా మరి అప్పటి సౌలులా ఉన్నాడు యేసు. మరి ఆ తర్వాత సౌలు తన పేరుని ఎలా మార్చుకున్నాడు? పౌలుగా మార్చుకున్నాడు. సౌలు పౌలుగా మార్చుకున్నాడు పేరుని.
మార్చుకొని యేసుని జీవితాంతము సేవించాడు. ఆయన గొప్ప ధనవంతుడు, గొప్ప ధనవంతుడు, విద్యావంతుడు కూడా. మరి అటువంటి వ్యక్తిని ప్రభు పట్టుకున్నాడు, ప్రభు దర్శించాడు ఆ వ్యక్తిని. అతని యొక్క ఆ పేరు సౌలు కదా, ఆ పేరుని ఆయన పౌలుగా మార్చుకున్నాడు. ఈనాడు కూడా చాలామంది యేసుక్రీస్తు యొక్క మహిమను చూడలేని ఆత్మీయమైన గుడ్డితనం కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క మహిమను చూడలేక ఆత్మీయమైన గుడ్డితనాన్ని కలిగి ఉన్నారు. యేసుక్రీస్తుని ఆత్మీయ నేత్రాలను తెరిచి నీకు కొత్త జీవితాన్ని, కొత్త బంధాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కొత్త జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు ప్రియులారా, కొత్త జీవితాన్ని ఇవ్వాలని. మరి వస్తారా దేవుని దగ్గరికి? మీ ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక మూడవ చూద్దాం, నలిగిన వారిని విడిపించుటకు. నలిగిన వారిని విడిపించుటకు అంటే విరిగి నలిగిన హృదయాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడండి. విరిగి నలిగిన హృదయాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. మరి మన హృదయము మనము రక్షించుకోలేము అని గ్రహించాలి. మనల్ని మనం రక్షించుకోగలమా? రక్షించుకోలేము. యేసుక్రీస్తు నుండి వేరుగా మానవుడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు. యేసుక్రీస్తుకి వేరుగా ఉండి మనం ఫలించలేము ఈ లోకంలో. చూడండి, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును అంటాడు. అంటే ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన ఉంటాడు. ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన ఉంటాడు. మరి అలా జీవిస్తున్నామా మనము? కాబట్టి ఈ విషయాలను అంగీకరించి యేసు దగ్గరికి ఎవరైతే వస్తారో, ఈ విషయాలను అంగీకరించి యేసు దగ్గరికి ఎవరైతే వస్తారో వారిని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదం ద్వారా వచ్చిన ఆనందం ఎవరు కూడా ముట్టుకోలేనిది, పరిస్థితులకు అతీతమైనది. అది చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 22లో, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు అని యేసు చెప్పాడు. మీ సంతోషమును ఎవరును కూడా మీ యొద్ద నుండి తీసివేయడు అని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విరిగి నలిగిన హృదయం నుండి మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రియులారా. కనుక ఈ విధముగా మనము ఉండాలని ఆయన యొక్క కోరిక. మరి మనం ఎంతవరకు ఇవన్నీ మనం నెరవేర్చేవారిగా ఉన్నాము? ఎంతవరకు మనం ఇవన్నీ నెరవేర్చేవారిగా ఉన్నాం? దేవునికి బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉన్నాము. మరి ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారా? ప్రభు ఎందుకు వచ్చాడు అంటే మనము ప్రార్థన చేసుకుని ఈ పండుగలను చేసుకుంటూ ఎంజాయ్ చేయడంలోనే ఉన్నాము. కానీ ప్రభు వచ్చింది ఎందుకు అన్న విషయాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని గ్రహించి ఆ విధంగా జీవించడానికి ప్రయత్నించేవారిగా ఉండాలి. చూడండి, మీరు ఏమీ డెకరేషన్స్ చేసుకోవద్దు, ఏం చేయొద్దు, చర్చిలో ఏం చేయొద్దు, మీరు స్టార్స్ పెట్టద్దు, ట్రీస్ పెట్టొద్దు అని మేమేం అనడం లేదు. కానీ ఈ విషయాలన్నీ మీరు గ్రహించి అర్థం చేసుకొని ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, మన నిమిత్తమే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది అని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుని ఆ విధంగా జీవించడానికి మనం సంసిద్ధులంగా ఉండాలి. ఆ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు పిల్లారా. కాబట్టి ఈ విధంగా మనము ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నాం? చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, నలిగిన వారిని
విడిపించుటకును, విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని విడిపించుటకును ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది 4వ చూసినట్లయితే ప్రభు హితవచ్చరము ప్రకటించుటకు. దీంతో ముగిస్తాను. ప్రభు హితవచ్చరము ప్రకటించుటకును. యేసు వచ్చిన మరి ఒక కారణం ఏంటంటే, యేసు వచ్చిన మరి ఒక కారణము ఈ భూమిపై నివసిస్తున్న వారందరికీ దేవుని యొక్క కృపాకాలాన్ని ప్రకటించడానికి. ఇది ఇప్పుడు జరుగుతున్నది ఏం కాలం అంటే కృపాకాలము. ఈ భూమిపై నివసిస్తున్న వారందరికీ దేవుని యొక్క కృపాకాలాన్ని ప్రకటించడానికి. అందుకే కదా ప్రభు ఎవరు ఏం చేసినా కూడా, ఏ విధంగా జీవిస్తున్నా ఎవరిని కూడా ప్రభు వెంటనే శిక్ష మనకి విధించట్లేదు. ఎందుకంటే దానికి ఒక టైం అనేది ఉంది. దేవుడు ఇంకా ఏం చేస్తే టైం మనకి ఇస్తున్నాడు, మనకి ఇంకా సమయం ఇస్తున్నాడు. మనం ఇంకా మారుతాము అని ఆయన ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలోనికి ఆయన రాక ఒక నూతన శకానికి అనగా కృపాకాలానికి నాంది. నూతన శకానికి కృపాకాలానికి నాంది పలికింది. ఈ కాలంలో దేవుడు మనుషులతో వ్యవహరించే తీరు పూర్తిగా మారింది. ఈ కాలంలో మనుషులతో వ్యవహరించే తీరు పూర్తిగా మారింది. ఇప్పుడు ఎవరైనా క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు రావడానికి, ఆయనతో సమాధానం పొందడానికి అవకాశం ఉంది. ఎవరికైనా సరే, ఎంత పాపులకైనా సరే దేవుని వద్దకు రావడానికి, పశ్చాత్తాపడటానికి, ఆ పాపం నుండి విడిపించబడటానికి మీకు సమయము ఉంది. కాబట్టి దేవుని యొద్దకు రావడానికి, ఆయన సమాధానం పొందడానికి అవకాశము ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించడం ద్వారా దేవునితో సరైన సంబంధాన్ని మనము కలిగి ఉండవచ్చు. మనము దేవునితో సంబంధం కలిగి ఉండటం ద్వారా దేవునితో దేవుని హత్తుకొని మనం జీవించడం ద్వారా మనము సరైన సంబంధాన్ని ప్రభువుతో మనము కలిగి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన మన తండ్రి, మన పరమ తండ్రి. ఆయన తల్లి అయినా మర్చును, తండ్రి అయినా మర్చును, కానీ నేను నిన్నెన్నడు విడువను ఎడబాయినని తెలియజేసిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు కదా. కాబట్టి మనము సరైన సంబంధాన్ని ఉండేలాగా మనం ప్రవర్తించాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆయన మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన ఏం చేశాడు? పాప క్షమాపణ నిమిత్తము సిలువలో ఆయన మరణించాడు. సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. సిలువలో తన రక్తాన్ని కార్చి మన కోసం తన ప్రాణం అర్పించడమే ఆయన యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం. ఆయన ఈ లోకంలోకి రావడానికి అసలు కారణం, అసలు ముఖ్యమైన లక్ష్యం ఏంటి అంటే, ఆయన మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించడం, మన పాపముల నిమిత్తం ఆయన మరణించడం, రక్తాన్ని కార్చడం, అది అతి ముఖ్యమైన లక్ష్యం ప్రియులారా. కాబట్టి చూడండి, ఈ విధముగా ఆ ప్రభువు చేసిన విధముగా ఈ లోకంలో ఎవరు కూడా చేసి ఉండలేదు. కాబట్టి మన ప్రభువు మన కొరకు ప్రాణములు అర్పించాడు. ఆయన మన కొరకు ప్రాణం అర్పించాడు ఆయన. కాబట్టి మనము ఆయన మనము భయము కలిగి జీవించేవారిగా ఉండాలి. ఈ విధముగా ఉండాలని ఆయన యొక్క కోరిక. తన బిడ్డలు తన దగ్గర రావాలని ఆయన యొక్క కోరిక. అందుకే ఆయన పిలుస్తున్నాడు, రండి ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి దయచేస్తాను అంటున్నాడు, విశ్రాంతినిస్తాను అంటున్నాడు ప్రియులారా. కానీ ఎంతమంది వస్తున్నాం ప్రభు యొద్దకు? ఎంతమంది నిజ క్రైస్తవులుగా జీవించే వారిగా ఉన్నాము? నామకార్థపు క్రైస్తవులుగా కాకుండా నిజ క్రైస్తవులుగా మనం జీవించే వారిగా ఉన్నాము. కాబట్టి ఒకసారి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోండి. ఆ విధంగా మనము ప్రభు యొక్క ప్రేమను మనము గుర్తించి ఆయన బిడ్డలుగా మనం జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్.
చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా ప్రభా. తండ్రి ఇంతవరకు నాయన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి మీ యొక్క లక్ష్యం, మీరు ఈ లోకంలోకి రావడానికి మీ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటో మాకు తెలియజేస్తారు నాయన ప్రభా. తండ్రి మరి ఇవన్నీ మేము గ్రహించి ఉన్నాం నాయన కనుక ప్రతి ఒక్కరూ నాయన ప్రభా ఇవి ఇంకా నెమ్మరు వేసుకొని తండ్రి నీ బిడ్డలుగా వారు జీవించడానికి నీ కృప అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిలో మార్పు దయచేయమని, ఈ క్రిస్మస్ సమయంలోనైనా ప్రభా ప్రతి ఒక్కరిలో మార్పు అనేది కలుగజేయమని నజరేయుడైన యేసయ్య నామమున నమ్మగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.